మన జీవితంలో టెక్నాలజీ లేకుండా రోజు చేయడం చాలా కష్టమైపోతుంది. ఉదాహరణకు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ లో దారి చూస్తాం. యూట్యూబ్ లో మనకి కావాల్సిన వీడియోస్ సజెషన్స్ వస్తాయి. చాట్ జీపీటీతో మనం చాట్ చేస్తాం. టెస్లా లాంటి కార్లు ఏకంగా వాళ్ళ ధరవే ట్రై చేస్తున్నాయి. ఇవన్నీ ఏఐ వల్లే సాధ్యమవుతున్నాయి. కానీ అసలు ఏఐ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మన జీవితంలో ఏఐ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్న ప్రయత్నించేద్దాం. ఏఐ అంటే ఏమిటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కృత్రిమ మేధస్సు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనిషిలాగా ఆలోచించగలిగే, నేర్చుకోగలిగే, నిర్ణయాలు తీసుకోగలిగే మిషన్స్ లేదా సాఫ్ట్వేర్ ని ఏఐ అంటారు. అంటే కంప్యూటర్స్ కు మనుషుల్లాగా ఆలోచించే, నేర్చుకునే సామర్థ్యాన్ని ఇవ్వడం అన్నమాట. మనం ఎలా ఆలోచిస్తాం? మనకున్న అనుభవంతో, అబ్జర్వేషన్ తో డిసిషన్స్ తీసుకుంటాం కదా. అదే విధంగా మిషన్ కి డేటా ఇస్తే, ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తే ఆ మెషిన్స్ కూడా ఆలోచించగలం. ఏఐ ఎలా వచ్చింది? ఇది రీసెంట్ గా వచ్చిన టెక్నాలజీ కాదు. 1950లో ఆలన్ ట్యూరింగ్ అనే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ కంప్యూటర్లు మనలాగే ఆలోచించగలవా అని ఆలోచించారు. అతను ఒక టెస్ట్ కూడా ప్రతిపాదించారు. దాన్నే ట్యూరింగ్ టెస్ట్ అని అంటారు. ట్యూరింగ్ టెస్ట్ అనేది ఒక యంత్రం మానవుడి యొక్క తెలివితో సమానమైన తెలివి ప్రదర్శించగలదా అని నిర్ణయించే ఒక పద్ధతి. అక్కడి నుంచి ఏ ఆలోచన మొదలైంది. కానీ ఇప్పుడు ఎందుకు అంత ఫేమస్ అయింది? ఎందుకు ఎడ్యుకేషన్ ఏ గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే దీనికి కారణం డేటా. మన సోషల్ మీడియాలో ఇంటర్నెట్ వాడుతూ, మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడుతూ రోజు చాలా డేటాని సృష్టిస్తున్నాం. 2009 నుంచి డేటా 44 రెట్లు పెరిగింది. ఈ డేటాను విశ్లేషించి ఉపయోగించడానికి ఏఐ అవసరమైంది. అందుకే ఏఐ ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐ డేటా ద్వారా పనిచేస్తుంది. డేటా మీద ఆధారపడి పనిచేస్తుంది. మన ఒక పిల్లవాడికి కొత్త పదం నేర్పినట్లు ఏఐ కూడా డేటా నుంచి నేర్చుకుంటుంది. ఇది మాట్లాడడం, చిత్రాలు గీయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా చేయగలదు. ఏఐ అంటే కంప్యూటర్లో మనలాగా స్మార్ట్ చే. దీంట్లో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేవి ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి నేర్చుకోవాలి. ఉదాహరణకు కంప్యూటర్ కు పండిన యాపిల్ ఎలా ఉంటుందో నేర్పాలంటే వేల యాపిల్ ఫోటోలు చూపిస్తాం. కొన్ని పండినవి, కొన్ని పండనివి. కంప్యూటర్ ఫోటోలు చూసి కలరు, షేపు, సైజు లాంటివి అనలైజ్ చేసి పండిన యాపిల్ ని గుర్తించి నేర్చుకుంటుంది. కొత్త యాపిల్ ని చూపించినా అది పండిందో పండనదో విత్తే చెబుతుంది. మిషన్ లెర్నింగ్ లో 2 మెయిన్ టైప్స్ ఉంటాయి. ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇది టీచర్ తో నేర్చుకున్నట్లు అన్నమాట. ఉదాహరణకు పిల్లి, కుక్క ఫోటోలు చూపించి ఇది పిల్లి, ఇది కుక్క అని చెప్తారు కదా. కొత్త ఫోటో చూపిస్తే అది గుర్తిస్తారు. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇది సొంతంగా నేర్చుకున్నట్లు అన్నమాట. లేబుల్స్ లేకుండా ఏదైనా డేటా ఇస్తే అది ప్యాటర్న్స్ బట్టి వాటిని గ్రూప్స్ గా విభజించి దాన్ని బట్టి నేర్చుకుంటుంది. ఉదాహరణకు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఏదైనా షాపింగ్ చేస్తే మనం ఏ ప్రొడక్ట్స్ కొంటున్నాము, ఎంత ఫ్రీగా కొంటున్నాము అనే దాన్ని బట్టి, మన బయింగ్ హ్యాబిట్స్ బట్టి అది ప్యాటర్న్స్ ని గుర్తించి మనకి నచ్చే ప్రొడక్ట్స్ ను మనకి సజెస్ట్ చేస్తాయి. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? డీప్ లెర్నింగ్ అంటే మిషన్ లెర్నింగ్ కి సూపర్ పవర్ వర్షన్ లాంటిది. ఇవి చాలా లేయర్స్ ఉన్న నెట్వర్క్స్ ఉపయోగిస్తారు. ఇది మన బ్రెయిన్ లాగా పనిచేస్తారు. వారి డేటా నుంచి కాంప్లెక్స్ ప్యాటర్న్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఏఐ యాప్స్ దీంతోనే పనిచేస్తున్నాయి. ఉదాహరణకు మన ఫోన్ లో ఉన్న ఫేస్ అన్లాక్ ఫీచర్, ఇది డీప్ లెర్నింగ్ వల్లే మన మొహాన్ని గుర్తించగలుగుతుంది. జనరేటివ్ ఏఐ అంటే ఏమిటి? ఇది సాధారణ ఏఐ లాగా కేవలం ప్రింట్ చేయడం మాత్రమే కాకుండా టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్, వీడియోలు కూడా జనరేట్ చేయాలి. ఉదాహరణకు చాట్ జీపీటీ అనే టూల్ మనతో చాట్ చేస్తుంది, మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. అలాగే మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేట్ చేయమంటే అది అద్భుతంగా ఇమేజెస్ ను కూడా క్రియేట్ చేయగలుగుతారు. ఏఐ యొక్క ఉపయోగాలు: హాస్పిటల్స్ లో రోగ నిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో పంటల రోగాలు గుర్తించడానికి, పంటలు ఎక్కువ దిగుబడికి సలహాలు ఇస్తుంది. ఎడ్యుకేషన్ లో స్టూడెంట్స్ కి కస్టమైజ్డ్ లెర్నింగ్ కి, టీచర్లు స్టూడెంట్ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. బ్యాంక్స్ లో ఫ్రాడ్ డిటెక్షన్ కి ఉపయోగపడుతుంది. ఆన్లైన్ షాపింగ్స్ లో ప్రొడక్ట్ రికమెండేషన్స్ కి ఉపయోగపడుతుంది. ఈవెన్ మన మొబైల్ క్యాబులలో బ్యూటీ ఫిల్టర్స్ లో కూడా ఏఐ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. రోబోట్లు, గేమ్స్, బ్యాంకింగ్, విద్య, ఏఐ పచ్చిచూదా ఉంది. ఇది మన పనిని త్వరగా సులభంగా చేస్తుంది. కానీ ఏఐని జాగ్రత్తగా ఉపయోగించాలి, ఎందుకంటే ఇది కొన్నిసార్లు తప్పులు కూడా చేయొచ్చు. మనం ఊహించిన విధంగా ఏఐ మన జీవితంలో ఆల్రెడీ భాగమైపోయింది. ఇది మన పనిని తేలిక చేయడంలో, క్విక్ డెసిషన్స్ తీసుకోవడంలో సహాయం చేస్తుంది. ఫ్యూచర్ లో ఇంకా అద్భుతాలు చేస్తాం. ఏఐ అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలో రోబోట్స్ మాత్రమే కాదు, ఏఐ అంటే మనకు సహాయం చేసే ఒక సహాయకుడు కూడా. సో ఇది ఏఐ గురించి ఒక చిన్న పరిచయం. ఫ్యూచర్ లో ఏఐ మనకి ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ ఏఐ టూల్ గురించి చెప్పండి. మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు.